ఇప్పుడు తాజాగా కూడా మీరు 'బిగ్ బాస్' షో మీద ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. అంటే 'బిగ్ బాస్' షో అనేది ఒక బ్రోతెల్ హౌస్ అనేసి అంటున్నారు. 'నాగార్జున' అంటే అసహ్యం అంటున్నారు. అసలు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ భారతదేశానికి పనికిరాదు. అది ఒక రియాలిటీ గేమ్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళ సంబంధాలు ఎట్ట మెరగాలో, ఎట్లా బిహేవ్ చేయాలో నేర్పిస్తామంటున్నారు. మన భారతదేశ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, బంధుత్వం ఇవన్నీ మనకన్నా మించి ఎక్కడ లేదు. మనకి ఎవరు నేర్పించక్కర్లా. యూరోప్ దేశాల్లో అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళ పెద్ద మనలాంటి కుటుంబం కాదు. కాబట్టి బుద్ధులు తెప్పించాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, పెళ్లి కానీ యువతి యువకులు పెళ్లి అయిన వాళ్ళు కూడా యువతి యువకులు ముక్కు మొక్కం తెలియని వాళ్ళని ఒక 40-50 మంది తీసుకెళ్ళి పెద్ద గుహలో పెట్టి 100 రోజులు పెట్టారంటే వాళ్ళ లోపల ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ మన ఊళ్ళలో కూడా ఊళ్ళో అట్లాంటి ఉంటాయి. అది సాయంకొంపలు అంటాము. ఆ లోపల ఎందుకు మనకు తెలియదు. రెడ్ లైట్ అని ఏది చెప్తున్నాం? ఇంతమంది ఆడ ఉంటే సంబంధం లేని వాళ్ళు 100 రోజుల పాటు ఏం చేస్తారు వాళ్ళు? ఆడేమన్నా మడగ దుంతున్నారా, నోట్లు వేస్తున్నారా, పైరు చేస్తున్నారా, గోళ్ళ కడుతున్నారా, గోళ్ళు చెంపుతున్నారా? ఏం చేస్తారు వాళ్ళు? ఇది కేవలం ఆడ భూతుల పంచాంగం తప్ప ఇంకోటి కాదు, అశ్లీలం తప్ప ఇంకోటి కాదు. మీరు 24 గంటలు దాన్ని పెట్టమని చెప్పిన పెట్టలే. మీరు సెలెక్టెడ్ బిట్స్ పంపిస్తున్నారు. ఆ సెలెక్టెడ్ బిట్స్లో కూడా బూతులు ఉన్నాయి, సెలెక్టెడ్ బిట్స్లో కూడా లైంగిక సమస్యలు ఉన్నాయి అనే మాటలు చండాలంగా ఉన్నాయి. చాలామంది విడాకులు తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నారు. ఇలాంటి అసాంఘికపరమైన పద్ధతుల్లో బిగ్ బాస్ ఎందుకు ఉండాలా? దీని మీద కుర్రవాళ్ళు చూసి ఎందుకు జరగొట్టాలా? సమాజంలో సంకేతం ఎట్లా పంపిస్తారంటే, మీకు పిల్లలున్నారా, మీరు ఎట్లా ఉండండి, ఎట్లా చెడిపోండి పర్లేదు సంకేతం పంపిస్తారంటే ఈ సమాజానికి చీడపురుగు లాంటిది, క్యాన్సర్ లాంటిది. అందువల్ల వ్యవస్థ పనికాదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి పనికి మాలినటువంటి షోకి ప్రతిష్టాత్మకమైన పేరు ఉన్నటువంటి నాగార్జున లాంటి వాళ్ళు వచ్చి హ్యాంకర్గా ఉండడం అనేది మరింత అవమానకరం. వాళ్ళ కుటుంబం పెద్దది, వాళ్ళ నాన్న గొప్పవాడు, ఈయన గొప్పవాడే. ఆయన సినిమాలు ఎక్కువ చూస్తాను నేను, నాకు అభిమానే. కానీ బిగ్ బాస్ ఆయన చేసే పాత్ర మాత్రం అసహ్యకరం కాబట్టి నేను విమర్శిస్తున్నాను. ఈ మధ్య నాగార్జున కూడా మీ మీద విమర్శల వర్షమే కురిపించారు. అండ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మీరు ఎందుకు అలా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. బ్రోతెల్ హౌస్ అంటున్నారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలందరూ మీ కూతురు లాగా, కోడలు లాగా, ఒక పాపలు అంటే మీకు అనిపించట్లేదా? వాళ్ళందరికీ ఒక బ్రోతెల్ హౌస్ అంటున్నారు. దీనికి ఏమైనా తగిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఒక మహిళ ఇట్లా అనడం మంచి కాదు, మా అమ్మాయిని దానికి పంపించాలని చెప్పింది. ఆ అమ్మాయి పంపడం తప్పు. మీరు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతుంటే మజ్జిగ అంటారా, కళ్ళు అంటారా? మీరు అట్లాంటి కొంపలకు పంపిస్తే పంపాకండి. సభ్యత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కానీ అట్లాంటి కొంపకు పంపాకండి. పంపితే ఏమవుతుందంటే బార్ నుంచి బయటకు వస్తే తాగదంటే ఎట్లుంటారు? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంటే లాదని అంటారు. అట్లాంటి అతను ఒకటి కానీ కాదు. అట్లాంటి వాడిని మీరు పంపాకండి. ఒకటి. రెండవది, దానిలో జరిగేటువంటి అనేక బూత్ సాహిత్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మీదే ఆధారాలు. మీ క్లిప్పింగ్ చూడండి, కొంచెం క్లిప్స్ చేస్తున్నారు, దానిలో చూడవచ్చు. అన్నం మొత్తం బట్టి చూడక్కర్లేదమ్మా, ఒక మెతుకు పెట్టి చూసి తెలిసిపోతుంది. బిగ్ బాస్ షోలో మీరు ఇచ్చే క్లిప్పింగ్ లోనే బూతులు ఉన్నాయి. దాన్ని బట్టి మొత్తం అర్థం చేసుకోవచ్చు మనం, అంతా చూడక్కర్లే. కాబట్టి అట్లాంటి నీతి మారినటువంటి షోకి ఎందుకు ఆదర్శం ఉండాలా? కొంతమంది చూడరు జనం. అంటే సినిమాలు కూడా మంచి మంచి వస్తున్నాయి. ఇదేంటి ఈ మధ్య వచ్చింది చూడు, విరాట పర్వం లాంటి సినిమా చాలా మంచిది. దాని చూడలే. బాహుబలి బాగా చూస్తున్నారు. మరో కొంచెం ప్రపంచం చూడలే. దసరా బాగా చూశారు. అంత మాత్రాన్ని బాగా చూసే గొప్ప అని అంటారమ్మా. అందువల్ల ఇప్పుడు బిగ్ బాస్ అందరూ చూస్తున్నారు. మోడీ కూడా చాలా గొప్ప అంటారు. మోడీ కానీ బిగ్ బాస్ కానీ సమాజానికి చెడు పురుగుల వాళ్ళు. కాబట్టి ఇటు జనం సపోర్ట్ చేయొచ్చు. మేము మాత్రం భవిష్యత్తులో ఈ భారతదేశానికి చీడ పురుగు లాంటి కాబట్టి మేము తెచ్చిస్తున్నాం.